ఓడిన అడుగు ముందుకే వేస్తామని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తన ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయలేదని చెప్పారు. అన్ని ఒక్కడే పోరాటం చేశానని, మనం నిలబడి పార్టీని నిలబెట్టామని ఆయన అన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాలలో ఏర్పాటు చేసిన జైకేతనం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మనం ఓడినప్పుడు మీసాలకు మేలేశారు, జబ్బాలు చర్చారన్న పవన్ తామే 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని తెలిపారు. మన కార్యకర్తలను, వీర మహిళలను అనేక బాధలు పెట్టారని, తనను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ గేట్ను తాకనివ్వమని ఛాలెంజ్ చేశారని, వాళ్ళ ఛాలెంజ్లు సవాల్గా తీసుకుని పోరాడమని గుర్తు చేశారు. దేశమంతా మన వైపు చూసేలా 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించామని చెప్పారు. దశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యానని వెల్లడించారు. రుద్రవీణ వాయిస్తా, అగ్నిధారలు కురిపిస్తా అనే మాటలు నిజం చేస్తామని ఆయన అన్నారు. ఇల్లేమో దూరమైన, చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్ని ఒక్కడే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం.